కిరణజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్ అనేది ప్రకృతిలో జరిగే ఒక అద్భుతమైన ప్రక్రియ. ఈ వీడియోలో మనం ఈ ప్రక్రియ గురించి వివరంగా తెలుసుకుందాం. మన చుట్టూ కనిపించే మొక్కలు, చెట్లు, పరిసరాల నుండి నీరు మరియు కార్బన్ డయాక్సైడ్ని తీసుకొని సూర్యరశ్మి సమక్షంలో తమకు కావలసినటువంటి కార్బోహైడ్రేట్ అణువులను అంటే ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. దీనినే కిరణజన్య సంయోగక్రియ అని అంటాము. కిరణజన్య సంయోగక్రియను ఇంగ్లీష్లో ఫోటోసింథసిస్ అని పిలుస్తాము. ఫోటోసింథసిస్ అనే పదంలో ఫోటో అంటే కాంతి, సింథసిస్ అంటే తయారు చేయడం లేదా సంశ్లేషణ చేయడం అని అర్థం. అంటే మొక్కలు కాంతి శక్తిని ఉపయోగించి కార్బోహైడ్రేట్లను తయారు చేస్తాయి. కాబట్టి దీనిని కిరణజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్ అని అంటున్నాము. అయితే ఈ ప్రక్రియలో మొక్కలు తయారు చేసుకున్నటువంటి కార్బోహైడ్రేట్లు కేవలం మొక్కలే ఉపయోగించుకుంటాయా? లేదు. మొక్కలు ఈ కార్బోహైడ్రేట్లను భూమిపై ఉన్న దాదాపు అన్ని జీవులకు అందిస్తాయి. వీటి ద్వారానే మనకు శక్తి లభిస్తుంది. అందుకే ఈ కిరణజన్య సంయోగక్రియ భూమి మీద ఉన్న దాదాపు అన్ని జీవులకు ఆహారాన్ని, శక్తిని అందించే ప్రక్రియ. దీనితో పాటు ఇంకో బోనస్ కూడా ఉంది. ఈ ప్రక్రియలో మొక్కలు వాతావరణంలోకి ఒక ముఖ్యమైన అణువును బయటకు పంపుతాయి. అదేంటో ఊహించండి. మీరు అనుకుంటున్నది సరైన సమాధానమే. మొక్కలు కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ను బయటకు వదులుతాయి. దీని అర్థం కిరణజన్య సంయోగక్రియ మనకు కావలసినటువంటి కార్బోహైడ్రేట్లను అంటే ఆహారాన్ని మరియు మనం పీల్చడానికి కావలసినటువంటి ఆక్సిజన్ని అందిస్తుంది. అయితే ఇక్కడ మీకు ఒక సందేహం కలిగి ఉండవచ్చు. మొక్కలు మాత్రమే ఎందుకు సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోగలవు, జంతువులమైన మనమెందుకు చేసుకోలేము అని. ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ఈ మొక్కలోని ఒక భాగాన్ని జూమ్ చేసి చూడాలి. అలా చూసినప్పుడు మనకు ఒక ఆకు కనిపిస్తుంది. అందులో ఏం ఆశ్చర్యం లేదు. కానీ మనం మైక్రోస్కోప్ ఉపయోగించి ఇంకా దగ్గరగా జూమ్ చేస్తే అక్కడ మనకు చాలా ఆసక్తికరమైన మొక్క భాగాలు కనిపిస్తాయి. ఈ విధంగా ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ గదులు లాంటివి ఆకు యొక్క కణాలు, సెల్స్. అలాగే మనకు ఇక్కడ కొన్ని ఆకుపచ్చని చుక్కలు కనిపిస్తున్నాయి కదా. ఈ ఆకుపచ్చని చుక్కలే హరిత రేణువులు, క్లోరోప్లాస్ట్. ఈ హరిత రేణువుల లోపలే కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. అయితే ఈ చర్యను జరపడానికి వీటి లోపల కలిసి పనిచేసే అనేకమైన సంక్లిష్టమైన అణువులుంటాయి. ఈ అణువులలో అత్యంత ముఖ్యమైనది పత్రహరితం, క్లోరోఫిల్ అనే వర్ణద్రవ్యం. ఇదే మొక్కలకు ఆకుపచ్చ రంగునిస్తుంది. అందుకే మొక్కలు మరియు చెట్లన్నీ ఆకుపచ్చగా ఉంటాయి. అయితే పత్రహరితం మరొక ముఖ్యమైన పని కూడా చేస్తుంది. అదేంటంటే సూర్యకాంతి నుండి శక్తిని తీసుకోవడం. అందుకే పత్రహరితం లేకపోతే క్లోరోప్లాస్ట్ శక్తిని తీసుకోలేవు. అప్పుడు కిరణజన్య సంయోగక్రియ కూడా జరగదు. సరే, మనం ఇప్పుడు మొక్కలోని ఒక హరిత రేణువులో కిరణజన్య సంయోగక్రియ ఎలా జరుగుతుందో ఊహిద్దాం. మొదటగా సూర్యరశ్మి వచ్చి హరిత రేణువుని తాకినప్పుడు అందులో ఉన్న పత్రహరితం ఆ శక్తిని తీసుకుంటుంది మరియు మిగతా అణువులకు ఆ శక్తిని అందేలాగా చేస్తుంది. అంటే ఇప్పుడు వాటి దగ్గర కార్బన్ డయాక్సైడ్ మరియు నీటిని తీసుకోవడానికి, అలాగే కిరణజన్య సంయోగక్రియ చర్యను జరపడానికి శక్తి ఉంది. కాబట్టి అవి గాలి నుండి కార్బన్ డయాక్సైడ్ని, వేర్ల నుండి నీటిని గ్రహించి ఫోటోసింథసిస్ను నిర్వహిస్తాయి. ఈ ప్రక్రియ వల్ల హరిత రేణువులు ఒక రసవత్తరమైన అణువులను బయటకు వదులుతాయి. అవే కార్బోహైడ్రేట్స్. అలాగే హరిత రేణువులు ఆక్సిజన్ను కూడా ఉత్పత్తి చేస్తాయి. ఈ ఆక్సిజన్ వాతావరణంలోకి పంపబడుతుంది. ఇదే హరిత రేణువులలో జరిగే ప్రక్రియ. ఈ రసాయన చర్య ఖచ్చితంగా ఎలా జరుగుతుందో చూడ్డానికన్నా ముందు మనకు గందరగోళానికి గురిచేసే కొన్ని విషయాల గురించి డిస్కస్ చేద్దాం. అందులో మొదటిది, మొక్కలు ఆక్సిజన్ను బయటకు పంపడాన్ని మనం చూస్తాం. కాబట్టి వాటికి ఆక్సిజన్ అవసరం లేదని అనుకుంటాం. కానీ అది తప్పు. మనకు ఎలా శ్వాసించడానికి ఆక్సిజన్ అవసరమో మొక్కలకు కూడా అలాగే శ్వాసించడానికి ఆక్సిజన్ అవసరం. దీని గురించి మనం శ్వాసక్రియ వీడియోలలో
చాలా వివరంగా తెలుసుకుందాం. అయితే మొక్కలు ఆక్సిజన్ను ఎందుకు బయటకు పంపుతాయంటే, కిరణజన్య సంయోగక్రియ సమయంలో అవి చాలా ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ను తయారు చేస్తాయి. కాబట్టి అవి తమకు కావలసినంత ఆక్సిజన్ను ఉంచుకొని మిగిలిన దాన్ని బయటకు పంపుతాయి. అంటే అవి మొత్తం ఆక్సిజన్ను బయటకు పంపవు. వాటికి అవసరం లేని అదనపు ఆక్సిజన్ని మాత్రమే బయటకు పంపిస్తాయి. దాన్నే మనం ఇప్పుడు పీల్చుకుంటున్నాం. ఇక రెండవది ఫోటోసింథసిస్ ఆకులలో మాత్రమే జరుగుతుంది అనుకోవడం. ఇది కూడా నిజం కాదు. ఫోటోసింథసిస్ కాండం, మొగ్గలు మరియు కొన్నిసార్లు పండ్లలో కూడా జరగవచ్చు. చెట్టులోని ఏ భాగం ఆకుపచ్చగా ఉంటుందో అక్కడ ఫోటోసింథసిస్ జరగవచ్చు. ఎందుకంటే ఆకుపచ్చగా ఉన్న ఏ భాగంలోనైనా హరితరేణువు ఉంటుంది మరియు హరితరేణువు ఎక్కడ ఉంటే అక్కడ ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఉదాహరణకు మీరు పచ్చి అరటి పండ్లు మరియు యాపిల్స్ చూసి ఉంటారు కదా. అవి ఎందుకు ఆకుపచ్చగా ఉన్నాయి? హరితరేణువులు మరియు పత్రహరితం వల్లే. అవి కూడా కిరణజన్య సంయోగక్రియ జరపగలవు. కాబట్టి కేవలం ఆకులలో మాత్రమే కాదు, కాండం, మొగ్గలు మరియు కొన్నిసార్లు పండ్లలో కూడా కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. కానీ ఆకులే ఎక్కువ భాగం ఫోటోసింథసిస్ని జరుపుతాయి. సరే, చివరగా ఈ మొక్కను చూడండి. ఆకుపచ్చ ఆకులు లేని ఈ మొక్క కిరణజన్య సంయోగక్రియ జరపగలదా? మనమేమనుకుంటాం? లేదు అని అనుకుంటాం. ఎందుకంటే ఇవి ఆకుపచ్చగా లేవు, అంటే అందులో పత్రహరితం ఉండదు, కాబట్టి వాటిలో కిరణజన్య సంయోగక్రియ జరగదు అనుకుంటాం. కానీ అది తప్పు. ఈ మొక్కలలో కూడా పత్రహరితం ఉంటుంది, కాబట్టి అవి కిరణజన్య సంయోగక్రియను చేయగలవు. మరి అవి ఆకుపచ్చగా ఎందుకు కనిపించడం లేదంటే, ఇలాంటి మొక్కలలో పత్రహరితంతో పాటు ఇతర వర్ణద్రవ్యాలు అంటే పిగ్మెంట్స్ కూడా ఉంటాయి. ఆకుపచ్చని మొక్కలలో పత్రహరితం ఎక్కువగా ఉంటుంది, అందుకే మనం వాటిని ఆకుపచ్చగా చూస్తాం. కానీ ఈ మొక్కలో ఆకులు ఎరుపు రంగు ఉన్నాయి, అంటే ఈ మొక్కలో ఎరుపు రంగు వర్ణద్రవ్యాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మనం వాటిని చూసినప్పుడు అది కొంచెం ఊదా ఎరుపు రంగులో కనిపిస్తోంది. దీనివల్ల మనం ఏం తెలుసుకున్నాం? వేరువేరు రంగులలో ఆకులు ఉండే మొక్కలలో హరితరేణువు లేదని అర్థం కాదు, అందులో కూడా పత్రహరితం ఉంటుంది మరియు హరితరేణువులు ఉంటాయి. అలాగే అవి కూడా కిరణజన్య సంయోగక్రియని చేయగలవు. సరే, ఇప్పుడు మనకు అన్ని కన్ఫ్యూజన్స్ క్లియర్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు మనం ఈ హరితరేణువులోకి వెళ్ళి ఇందులో జరిగే రసాయన చర్య, కెమికల్ రియాక్షన్ గురించి వివరంగా తెలుసుకుందాం. అందుకోసం మనం కిరణజన్య సంయోగక్రియలో జరిగే రసాయన చర్యను ఒక రసాయన సమీకరణం రూపంలో రాయడం ద్వారా మొదలు పెడదాం. కానీ మనం మొత్తం సమీకరణాన్ని గుర్తుపెట్టుకోవడం కొన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు. అలాంటి సమయంలో నేను ఎలా గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తానంటే, మొదట నేను కిరణజన్య సంయోగక్రియలో విడుదలయ్యే ఉత్పన్నాల గురించి ఆలోచిస్తాను. మనకు తెలుసు కదా, కిరణజన్య సంయోగక్రియలో కార్బోహైడ్రేట్లు విడుదలవుతాయి. ఇది నాకు చర్యను గుర్తించుకోవడానికి సహాయపడుతుంది. ఎలాగో ఇక్కడ చూడండి. ఇక్కడ కార్బోహైడ్రేట్లో రెండు పదాలున్నాయి కదా. ఒకటి కార్బో మరియు హైడ్రేట్. కార్బో అంటే కార్బన్, కాబట్టి కార్బోహైడ్రేట్ను తయారు చేయడానికి మొక్కలకు కార్బన్ కావాలి. అవి దానిని ఎక్కడి నుంచి పొందుతాయి? సరే, అవి దానిని కార్బన్ డయాక్సైడ్ నుండి పొందుతాయి అనుకుందాం. అలా నేను కార్బన్ డయాక్సైడ్ని గుర్తించుకుంటాను. తరువాత వాటికి హైడ్రేట్ కూడా కావాలి. హైడ్రేట్ అంటే నీరు. మనం డీహైడ్రేట్ అంటే నీటిని కోల్పోవడం అని అనుకుంటాం కదా. అదేవిధంగా వాటికి కూడా నీరు అవసరం, కాబట్టి ప్లస్ H2O. ఈ చర్యను జరపడానికి అవసరమైనటువంటి రెండు ముడి పదార్థాలు ఇవే. కానీ గుర్తుంచుకోండి, ఈ చర్య జరగటానికి వాటికి సూర్యుని నుండి శక్తి కూడా అవసరం. ఎందుకంటే కిరణజన్య సంయోగక్రియలోని ఫోటో అంటే కాంతి అని అర్థం కదా. కాబట్టి ఇవి అవసరమైనటువంటి మూడు విషయాలు. అలాగే మనం ఈ బాణం గుర్తు రాసినప్పుడల్లా దాని కింద పత్రహరితం, క్లోరోఫిల్ అని రాస్తాం. ఎందుకంటే పత్రహరితం ద్వారా శక్తి తీసుకోబడుతుందని మరియు ఇక్కడే ఈ ప్రక్రియ జరుగుతుందని చెప్పడానికి. సరే,
ఇప్పుడు ఆ చర్య ద్వారా మనకి ఏమి లభిస్తుంది? మనకు కార్బోహైడ్రేట్ లభిస్తుంది. కిరణజన్య సంయోగక్రియలో ప్రధాన ఉత్పన్నం ఇదే. కానీ మనం కార్బోహైడ్రేట్ ఫార్ములాను ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? మళ్ళీ దీనికోసం మనం కార్బోహైడ్రేట్స్ పేరుని చూద్దాం. కార్బో అంటే కార్బన్ కాబట్టి సి ఉంది. హైడ్రేట్ అంటే నీరు కాబట్టి H2O. ఇది కార్బోహైడ్రేట్ ఫార్ములా. సరేనా? కానీ ఇక్కడ ఆర్ ఎందుకుంది? ఎందుకంటే కార్బోహైడ్రేట్లలో కేవలం ఒక కార్బన్ అణువు మరియు ఒక నీటి అణువు మాత్రమే ఉండనవసరం లేదు. వాటిలో 3 లేదా 6 లేదా ఇలా ఏ సంఖ్యలోనైనా ఉండవచ్చు. ఈ ప్రక్రియలో లభించేటువంటి కార్బోహైడ్రేట్లో 6 కార్బన్ అణువులు మరియు 6 నీటి అణువులు ఉంటాయి. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే ఈ అణువు అంటే ఈ కార్బోహైడ్రేట్‌కు ఒక పేరు ఉంది. అదే గ్లూకోజ్. అంటే కిరణజన్య సంయోగక్రియ మనకు గ్లూకోజ్ ఇస్తుంది. ఈ ప్రక్రియలో మనకు లభించే మరొక ఉత్పన్నం ఏమిటి? అదే ఆక్సిజన్. ఆక్సిజన్ మొక్కలు కిరణజన్య సంయోగక్రియలో బయటకు పంపే ఒక ఉత్పన్నం. నేనిక్కడ ఆక్సిజన్‌కు ఈ రంగును ఎందుకు వేశానో మీకు కాసేపట్లో అర్థమవుతుంది. ఇక్కడ మన రసాయన సమీకరణం ఉంది. కానీ మీరు జాగ్రత్తగా చూస్తే అది సమతుల్యంగా లేదు. ఉదాహరణకు కుడివైపున మనకు 6 కార్బన్ అణువులు ఉన్నాయి. ఎడమవైపున మనకు కేవలం 1 మాత్రమే ఉంది. కాబట్టి మనం మొదట దాన్ని సమతుల్యం చేయాలి. మీరు ఒకసారి దాన్ని సమతుల్యం చేయడానికి ప్రయత్నించండి. నేను త్వరగా దీన్ని సమతుల్యం చేస్తాను. ఇక్కడ 6 కార్బన్లు ఉన్నాయి కాబట్టి మనం దీన్ని 6తో గుణిద్దాం. ఇక్కడ 6 నీటి అణువులు ఉన్నాయి కాబట్టి నేను దీన్ని కూడా 6తో గుణిస్తాను. సరే, ఇప్పుడు ఆక్సిజన్ను చూద్దాం. ఇక్కడ ఆక్సిజన్ 6 మరియు 6గా సరిపోయింది. కానీ ఇక్కడ మనకు 12 ఆక్సిజన్లు ఉన్నాయి. కాబట్టి ఈ ఆక్సిజన్ను కూడా మనం 6తో గుణించడం ద్వారా సమతుల్యం చేద్దాం. ఇప్పుడు మనకు 12 వస్తాయి. ఇప్పుడు ఈ సమీకరణం అంతా సమతుల్యమైంది. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే నేను దీన్ని నేర్చుకున్నప్పుడు మొక్కలు కార్బన్ డయాక్సైడ్‌ని తీసుకొని దాన్ని కార్బన్ మరియు ఆక్సిజన్‌గా విడగొట్టి ఆక్సిజన్‌ను బయటకు పంపుతాయని, ఆపై అవి కార్బన్‌ని తీసుకొని మనకు కార్బోహైడ్రేట్ ఇవ్వడానికి నీటితో కలుపుతాయని అనుకున్నాను. ఇది వినడానికి బాగుంది కదా! చాలా సులభంగా కూడా ఉంది. కానీ అది అలా జరగదు. దానికి ప్రధాన కారణం ఏమిటంటే కార్బోహైడ్రేట్లు నిజంగా నీటికి జత చేయబడిన కార్బన్ కాదు. కాబట్టి గ్లూకోజ్ అనేది 6 నీటి అణువులకు జత చేయబడిన 6 కార్బన్లు కాదు. సరే, ఇప్పుడు నేను మీకు గ్లూకోజ్ నిర్మాణాన్ని చూపిస్తాను. గ్లూకోజ్ యొక్క చాలా నిర్మాణాలున్నాయి. కానీ గ్లూకోజ్ నిర్మాణాలలో ఒకటి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇది చాలా భయానకంగా కనిపిస్తుందని నాకు తెలుసు. మీరు భయపడకండి. మనం ఇవేవి గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. నేను మీకు చూపించడానికి ప్రయత్నిస్తున్నదేంటంటే ఇక్కడ ఎక్కడైనా నీటికి కార్బన్ జత చేయబడి ఉండడం మీరు చూస్తున్నారా? లేదు కదా! ఇది అలా ఉండదు. ఇది కొంచెం క్లిష్టమైనది. కాబట్టి కార్బోహైడ్రేట్ అనే పేరున్నప్పటికీ అది నిజంగా సరైన పేరు కాదు. ఆ పేరు అలా ఉండిపోయింది. కానీ అది నిజంగా నీటికి జత చేయబడిన కార్బన్ కాదు. కాబట్టి మీరు కార్బన్‌ను నీటికి జత చేసి కార్బోహైడ్రేట్‌ను పొందుతామని అనుకోకండి. సరేనా? కాబట్టి నేను దీనిని తీసేస్తాను. కార్బోహైడ్రేట్లు నిజంగా కార్బన్ మరియు నీరు కాదు. కానీ ఫార్ములాను గుర్తుంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. నేను ఫార్ములా గుర్తుంచుకోవడానికి దీన్ని వాడుతాను. సరేనా? కాబట్టి అది జరగకపోతే ఈ చర్యలో నిజంగా ఏమి జరుగుతోంది? ఇక్కడ అసలు విషయం ఏంటంటే పత్రహరితం సూర్యుని నుండి శక్తిని తీసుకొని ఆ శక్తిని ఉపయోగించి నీటిని హైడ్రోజన్ మరియు ఆక్సిజన్‌గా విడగొడుతుంది. నిజానికి ఇది పత్రహరితం మాత్రమే కాదు, దానితో పాటు కలిసి పనిచేసే అనేక అణువులు చేసే పని. ఈ విధంగా విడగొట్టడం వల్ల మనకు హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ లభిస్తుంది కదా! ఈ ఆక్సిజన్నే బయటకు పంపబడుతుంది. కాబట్టి కిరణజన్య సంయోగక్రియలోని ఆక్సిజన్ నీటి నుండి వస్తుంది, కార్బన్ డయాక్సైడ్ నుండి కాదు. అంటే ఈరోజు మనం పీల్చుకుంటున్నటువంటి దాదాపు మొత్తం ఆక్సిజన్ ఒకప్పుడు నీటిలో బంధించబడి ఉండేది. వినడానికి
చాలా బాగుంది కదా! కాబట్టి మనం దీని రంగును మార్చాలి. ఇది నీటి నుండి వచ్చింది. మరి ఈ హైడ్రోజన్ సంగతేంటి? ఈ హైడ్రోజన్ కార్బన్ డయాక్సైడ్‌కు జత చేయబడుతుంది. ఇది వరుస దశల్లో జరుగుతుంది. ఇది ఒకేసారి జరిగే చర్య కాదు. దీనివల్ల మనకు గ్లూకోజ్ లభిస్తుంది. ఇంకోసారి మనం ఈ ప్రక్రియనంతా గుర్తు చేసుకుందాం. పత్రహరితం సూర్యుని నుండి శక్తిని తీసుకుంటుంది మరియు దానిలో కొంత భాగాన్ని అంటే నీటిని హైడ్రోజన్ మరియు ఆక్సిజన్గా విడగొట్టడానికి ఉపయోగిస్తుంది. ఇందులోని ఆక్సిజన్ బయటకు పంపబడుతుంది. ఆ తర్వాత హైడ్రోజన్ వరుస దశల్లో కార్బన్ డయాక్సైడ్కు జత చేయబడి చివరకు మనకు గ్లూకోజ్ని ఇస్తుంది. ఈ ప్రక్రియ నన్ను మిమ్మల్ని బ్రతికిస్తోంది. ఎందుకంటే దీని ద్వారానే కదా మనకు ఆహారం మరియు శక్తి లభిస్తుంది.